మరికొద్ది నెలల్లో పంచాయతీ, మండల, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. అంతేకాకుండా లోక్సభ, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవడానికి మరో 3 రోజులే గడువు మిగిలింది. జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు, ఇప్పటి వరకు ఓటు హక్కు లేని వారు తమ ఓటు హక్కు నమోదు చేసుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 5వ తేదీ వరకు అవకాశం ఇచ్చింది. ఓటర్ చిరునామా మార్పు, వివరాలను సరిచేసుకోవడం, చనిపోయిన వారు, నివాసం మారిన వారి ఓట్లను తొలగించేందుకు వెసులుబాటు కూడా ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 8న తుది ఓటర్ జాబితాను ప్రకటించనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఇంకా 3 రోజుల సమయం మాత్రమే ఉంది. 18 ఏళ్లు నిండి ఉన్న ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ నెల 5వ తేదీ వరకు అవకాశం కల్పించింది. ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ జాబితా సవరణలో దరఖాస్తు చేసుకున్న వారికి రానున్న లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లభించనుంది. వచ్చిన దరఖాస్తులను ఈ నెల 6 నుంచి ఫిబ్రవరి 22 వరకు విచారించనున్నారు. ఈ ఓటు నమోదు కోసం BLOలతో పాటు ఆన్లైన్లో కూడా పేర్లు నమోదు చేసుకోవచ్చు.